ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రంలో హి అన్న బీజమంత్రం సీతాదేవి గాయత్రి బీజమంత్రం. ఈ బీజమంత్ర జపం అశేష మహాపాతకాల రాశిని భస్మీభూతం చేస్తుంది. తపోనిష్టా గరిష్ఠులుగా యోగ సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టేటువంటి అధికారులుగా వలరించేటువంటి శక్తి ఈ బీజమంత్ర జపం వలన సాధకులకు కలుగుతుంది. సీతమ్మ యొక్క మహానుగ్రహం పవిత్ర శీలం సాధకులకు ప్రాపిస్తున్నాయి. గాయత్రి మంత్రం ధియో యోనః ప్రచోదయాత్ అంటుంది. మా బుద్ధిశక్తి పవిత్రంగా ఉండాలి అని అంటుంది. జీవితానికి అంతటికీ ప్రధానమైనటువంటి కేంద్రం, ప్రధానమైనటువంటి ఆధారం పవిత్రమైనటువంటి బుద్ధి. ఆ బుద్ధిశక్తి పవిత్రంగా ఉన్నప్పుడే ధర్మంగా మనం జీవించగలం. మన బుద్ధిశక్తి పవిత్రతను పోగొట్టుకున్నప్పుడు, ఆ పవిత్రతను గురించి ఆలోచించలేనప్పుడు రావణుని వలె మన జీవితం అలాగే సాగిపోతుంది అంటూ రామాయణం మనకు సూచిస్తూ ఉంది. రావణ సంహారం జరిగింది. రావణులందరూ వచ్చి రావణుని చుట్టూ చేరి వారందరూ దుఃఖించడం ప్రారంభించారు. విభీషణుడు శ్రీరామచంద్రునికి శరణాగతుడై శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞను అనుసరించి సీతమ్మ దుఃఖించి ఆమె నేత్రాలు బాగా ఎర్రవారి ఉన్నాయి. శ్రీరామచంద్ర ప్రభు నీ దర్శనాభిలాషి అయి సీతమ్మ నిరీక్షిస్తుంది, ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ వారందరూ అడిగినప్పుడు సీతమ్మను వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు సీతమ్మను ఒక పల్లకిలో ఎక్కించుకొని అక్కడికి తీసుకుని వచ్చినప్పుడు వానరులందరూ సీతమ్మను దర్శించేందుకు మిక్కిలిగా తొక్కిసలాడుకున్నారు. సీతమ్మను దర్శించాలి, ఎలాగో ఉంటుందో సీతమ్మ, శ్రీరాముడు సీతమ్మ కోసమే కదా ఇంత ప్రయత్నం చేసింది, ఇంత పెద్ద వారధి కట్టింది, రావణాసురుని సంహారం చేసింది కేవలం ఈ సీతమ్మ కోసమే. ఆ సీతమ్మ సందర్శనాభిలాషులై వానరులందరూ సీతమ్మను దర్శించాలంటూ మిక్కిలి ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. సీతమ్మ ఒక పల్లకిలోంచి దిగి వానరుల మధ్య నడిచి వచ్చి శ్రీరామచంద్ర ప్రభువుకు నమస్కారం చేసింది. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు తన కర్తవ్యాన్ని అనుసరించి సీతమ్మను రక్షించానని సీతమ్మకు తెలియజేశారు. శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మతో నీకు ఈ రావణుని యొక్క చెరసాల నుంచి స్వేచ్ఛను ప్రసాదించాను, ఇప్పుడు నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నీకు నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళవచ్చు అని చెప్పారు. ఈ మాటతో సీతమ్మ, ఈ యొక్క వాక్యాలతో సీతమ్మ మిక్కిలి ఖిన్నురాలై మిక్కిలి వేదన చెంది ప్రభు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శ్రీరామచంద్రుని పదాంబుజాలను తప్ప సీతమ్మకు హృదయంలో మరి ఎవ్వరి గురించి ఆలోచన రానేలేదు. ఈ సత్యాన్ని నిరూపించేందుకు సీతమ్మ నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పి అగ్ని ప్రవేశం చేసింది. ఆ అగ్ని ప్రవేశం చేసినటువంటి సీతమ్మను చూసి వానరులందరూ హాహాకారాలు చేశారు. ఆ అగ్నిలో సీతమ్మ మండిపోతుందేమో, భస్మైపోతుందేమో, ఇంత ప్రయత్నం చేసినటువంటి ప్రభువు ఇలాగ మాట్లాడకుండా ఉంటే ఎంతో బాగుండేదంటూ వానరులందరూ చాలా వేదన చెందారు. ఇంతలో అగ్ని ప్రవేశం చేసినటువంటి సీతమ్మను అగ్నిదేవుడు స్వయంగా తీసుకుని వచ్చి శ్రీరామచంద్రునికి అర్పిస్తూ దేవా సీతమ్మ పరమ పవిత్రురాలు, అంతరంగంలో పవిత్రమైనటువంటిది, సర్వకాల సర్వావస్థలందు నిన్ను తప్ప అన్యమెరగినటువంటి పరమ పవిత్రురాలు అంటూ అగ్ని సీతమ్మను శ్రీరామచంద్రునికి సమర్పించగా శ్రీరామచంద్రుడు సీతమ్మతో కలిసి పుష్పక విమానం మీద అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో ఆనంద కోలాహలం. ఆ సమయంలో భరతుడు ప్రాయోపవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ముందుగా వెళ్ళి
భరతుని ప్రాయోపవేశ దీక్ష నుంచి విరమింపచేసి రామచంద్రుని కోసం నిరీక్షించినట్లుగా చేసి రామచంద్రుని యొక్క స్వాగతోత్సవాని కోసం అందరినీ ప్రోత్సాహం చేశారు. శ్రీరామచంద్రుడు పుష్పక విమానం నుంచి దిగుతున్నప్పుడు ఆ అయోధ్యానగరంలో కలిగినటువంటి ఆనందం ఆకాశాన్ని మిన్నుముట్టింది. అంతటి సంతోషాన్ని అయోధ్యాపురవాసులందరూ ఆనందించారు. అలాంటి సంతోషం వారందరికీ కలిగింది. వశిష్ఠ మహర్షి అందరు మహర్షులు కలిసి సీతారాములకు అపూర్వమైనటువంటి పట్టాభిషేకాన్ని చేసి వారందరూ ధన్యులయ్యారు. సీతమ్మ యుగయుగాలకు పవిత్రమైనటువంటి సతీత్వంలో నారీలోకానికి ఆదర్శమైనటువంటి దివ్యమాత. ఆ సీతమ్మ పాదపద్మాలకు హృదయపూర్వకంగా నమస్కరిద్దాం. సీతమ్మ సనాతన ధర్మానికి దివ్యమైనటువంటి ప్రతినిధి. భోగభాగ్యాలు, అనంతమైనటువంటి పదవులు, రాజ్యం ఇలాంటి ఆశలు సీతమ్మకు లేవు. అందుకే సీతమ్మ తపోనిష్టకు సాధకులను అధికారులుగా చేస్తుంది అని చెప్పడం పరమసత్యం. శ్రీరామచంద్రుడు మహాయోగ యోగేశ్వరుడు. అంటే బాల్యంలోనే గురుకుల పాఠశాలలకు వెళ్ళి ఆ పాఠశాలలో అరుంధతీదేవి ఒడిలోనే బాలకులందరూ పెరిగారు. అక్కడే దాదాపు పెద్ద వయసు వచ్చే వరకు చదువుకుంటూ ఉండిపోయారు. అక్కడే అన్ని విద్యల యందు సుశిక్షితులయ్యారు. గురు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోనే అస్త్ర విద్యలు, సంగీతం, శాస్త్రాలు, అన్ని రకాలైనటువంటి వివేకాలను, జ్ఞానాలను పొందారు. వారు బాగా పెరిగి పెద్ద అయిన పిమ్మటే అయోధ్యకు వచ్చి అక్కడ నుంచి గురు విశ్వామిత్ర మహర్షుల యొక్క ఆదేశాన్ని అనుసరించి సిద్ధాశ్రమానికి వెళ్ళి సిద్ధాశ్రమంలో యాగరక్షణ చేసి మిథిలా నగరానికి వచ్చి గురువు యొక్క ఆశీస్సుతో శివధనుర్భంగాన్ని చేసి సీతమ్మను వివాహం చేసుకున్నాడు రాముడు. రాముడు బాల్యం నుంచి ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నందువలన నిరాడంబర జీవితం గడుపుతూ నేల మీదనే శయనించి కందమూల పరాదులని ఆహారంగా తీసుకొని ప్రజల యొక్క కష్టసుఖాలు, జీవితంలో కష్టాలను బాల్యం నుంచి ఎరిగినటువంటి వారు రామలక్ష్మణులు. అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గర పాదుకలను తీసుకుని వచ్చి ఈ పాదుకల మీద అరణ్యంలోకి వెళ్ళండి, ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయి అని చెప్తారు. మనకు గురు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు పాదరక్షకులు లేకుండా తిరగడం, నేల మీద శయనించడం, కందమూల పలాదులు భుజించడం ఇవన్నీ బాగా అభ్యాసమే. అందువలన ఈ అరణ్యవాసంలో పాదరక్షలు లేకుండానే అలాగే ప్రయాణం చేస్తాను, ఇది ముందుగా అభ్యాసంగా ఉన్నది కదా అంటారు. ఇందులో మనకు ఒక అద్భుతమైనటువంటి సత్యం కనపడుతుంది. ఈరోజు మన జీవితంలో చిన్నప్పటి నుంచి బాగా కార్లలో తిరుగుతూ బాగా ఖర్చు పెట్టుకోవడానికి చేతి నిండా ధనం ఉండి ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఉండి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకుంటూ ఉండి కొంచెం పెద్ద అయిన తర్వాత బీదరికం వచ్చి పరిస్థితుల వలన ఇలాంటి వసతులు, కార్లు, ధనం ఇవన్నీ లేనప్పుడు మనిషి చాలా కృంగిపోతారు. చాలా కష్టాలు కలిగిస్తుంది మనస్సు. దేనికి తట్టుకోలేకుండా పోతారు, దేన్ని భరించలేకపోతారు. చాలా బాధ కలుగుతుంది, కోపం కలుగుతుంది. చిన్నతనం నుంచి ధర్మచింతన కలిగినటువంటి వాతావరణంలో పెరిగినటువంటి వారు పెరిగి పెద్దయి సమాజంలోనికి ఒక పూర్ణ పురుషులుగా సమాజంలోనికి వచ్చినప్పుడు తాము చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టాలను సమాజంలో చూసి విచలితులై ఎవరైనా పేదవారు వచ్చినప్పుడు వాళ్ళని అవమానించలేరు. ఆకలితో వచ్చినటువంటి వాళ్ళని అన్నం పెట్టకుండా ఇంటి నుంచి పంపించలేరు. ఎవరైనా ఏదైనా సహాయాన్ని తన నుంచి అర్థించడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఒట్టి చేతులతో కూడా పంపించరు. ఇవన్నీ చేయడం తన కర్తవ్యంగా భావిస్తారు. ఎందుకంటే బాల్యం నుంచి తాను అలాంటి కష్టాలన్నీ పడి ఈరోజు ఒక మంచి స్థితికి వచ్చినప్పుడు అలాంటి మంచి స్థితిలో తనకు చేతనైనంతగా మానవ సమాజాన్ని సేవించడం తన భాగ్యంగా ప్రతి పౌరుడు భావిస్తాడు. ఇదే రామాయణంలో మనకు గోచరిస్తుంది. బాల్యం నుంచి శ్రీరాముడు అరణ్యవాసంలోనే ఉన్నాడు. గురు వశిష్ఠుల ఆశ్రమంలో ఉన్నారు. ఆ ఆశ్రమంలో అనేక రకాలైనటువంటి భోజనాలు లేవు, హంసతూలిక తల్పాలు లేవు, భూమి మీదనే శయనించాలి, గురుకుల వాసంలో ఉన్నటువంటి నారచిరలే కట్టుకోవాలి, కందమూలాదులే భుజించాలి, గురు సేవ చెయ్యాలి. ఇవన్నీ చేసి గృహానికి తిరిగి వచ్చిన తర్వాత
విశ్వామిత్రుల వారి యొక్క ఆజ్ఞ వల్లనే సీతమ్మను వివాహం చేసుకొని అక్కడి నుంచి వచ్చిన కొంతకాలానికే తిరిగి అరణ్యాలకు వెళ్ళిపోయారు. మరలా 14 సంవత్సరాలు అరణ్యాల్లో ఉండి, అరణ్యాల్లో మరలా భూసేయనం, మరలా కందమూల ఫలాదులు తినడం, మరలా నారచీరలు ధరించడం జరిగింది. ఆ తర్వాత అరణ్యవాసాన్ని నుంచి తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత మరలా సీతమ్మ 1 సంవత్సరానికి శాశ్వతంగా రామచంద్రుని విడిచిపెట్టి అరణ్యాలకు తిరిగి వెళ్ళిపోయింది. ఇలాగా రామాయణంలో సీతారాములిద్దరూ ఎప్పుడు భోగలాలసులుగా ఉన్నారు, ఎప్పుడు సుఖశాంతులు అనుభవించారు, ఎప్పుడు ఆనందాలు అనుభవించారు. ఎక్కడ రామాయణంలో రాముడు మనకు ఇవన్నీ అనుభవిస్తూ కనిపించేటువంటి వ్యక్తిగా గోచరించరు. అందుకే ధర్మమూర్తి, త్యాగమూర్తి. సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు నేల మీదనే ఒక దర్భాసనాన్ని పరుచుకొని దాని మీదనే ఆయన శయనించేవారు. వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ కూడా ఒక దర్భచాప మీదనే శయనించేటువంటిది. మరలా అక్కడ సీతమ్మ కందమూల ఫలాదులు భోంచేస్తూ సీతారాములిద్దరూ తిరిగి వనవాసం తర్వాత కూడా జీవితం అంతా కష్టపడ్డారు. ఎంతకాలం వారు జీవితంతో ఉన్నారో అంతకాలం తిరిగి వారు కష్టాల ప్రపంచంలోనికే వెళ్ళిపోయారు. సీతమ్మ అంటేనే కష్టాలు పడడానికే సీతమ్మ పుట్టింది అనిపిస్తుందా అంటారు చాలామంది. కాదు, ధర్మంగా జీవించడానికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ధైర్యంతో, ధర్మంతో జీవించడానికి సీతమ్మ మహిళా లోకానికి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి పాత్రగా మన ముందు నిలిచింది. సీతమ్మ అరణ్యవాసం తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత ఈ అపనిందల కారణంగా తిరిగి అరణ్యానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కలిగాయి. ఆ పరిస్థితులలో వాల్మీకి ఆశ్రమానికి వచ్చినటువంటి సీతమ్మ తన నామాన్ని కూడా ఎవరికి తెలియనివ్వకుండా అక్కడ ఒక పర్ణశాలలో జీవిస్తూ కందమూల ఫలాదులను భుజిస్తూ తన సంతానాన్ని లవ, కుశ వీరిద్దరిని పోషించుకుంటూ గురు వాల్మీకి వద్ద విద్యలను నేర్పించి వాళ్లకు రామాయణాన్ని నేర్పించి రామాయణం గానం చేసే విధంగా వాల్మీకి మహర్షి లవకుశులకు అపురూపమైనటువంటి రామాయణ కథను గానం చేసే మహాభాగ్యం ప్రసాదించారు. రామాయణం కథ ఎంత వింటున్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా అప్పుడే అయిపోయిందా ఈ కథ అనిపిస్తుంది. ఇంకా వినాలి, ఇంకా వినాలి. ఎన్నో మహత్వపూర్ణమైనటువంటి సందేశాలు ప్రతి పదంలో రామాయణంలో నిండి ఉన్నాయి. సీతమ్మ ఆత్మవిశ్వాసంతో జీవించింది. గాయత్రి మంత్రంలో ఇందాక మనం చెప్పుకున్నాం, ఏం కావాలి? బుద్ధిశక్తి స్థిరంగా ఉండాలి. అదే జీవితానికి ప్రధానమైనటువంటి ఆధారము. దీనికి సీతమ్మ ఆధారంగా నిలిచింది. తన బుద్ధిశక్తిని, తన ఆత్మశక్తిని విశ్వాసంతో నమ్మి ఆ శిశువులిద్దరిని పెంచి పెద్ద చేసి వారికి విద్యాబుద్ధులను నేర్పించి తిరిగి వారిని వారి తండ్రికి అప్పగించి తాను పవిత్రమైనటువంటి భూమాత ఒడిలోకి సీతమ్మ చేరుకుంది. ఓ భూదేవి, సర్వకాల సర్వావస్థలందు శ్రీరాముని యొక్క పాదాంబుజాలను నేను మనసావాచ కర్మణ స్మరిస్తే నీ యొక్క పవిత్రమైనటువంటి ఒడిలో నాకు స్థానం ప్రసాదించు అంటూ భూదేవిని ప్రార్థించగానే భూదేవి తల్లి సీతమ్మను తన ఒడిలోకి తీసుకున్నది. అపూర్వమైనటువంటిది సీతమ్మ యొక్క దివ్య జీవితం. సీతమ్మకు ఎప్పుడు విచారం లేదు. ధర్మంలో జీవించేటువంటి వారికి ఎప్పుడు విచారం ఉండదు. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ గ్రీఫ్ వెన్ వీఆర్ లీడింగ్ ఏ ధార్మిక్ వాల్యూస్ లైఫ్. ఎప్పుడు మనం ధర్మ గుణాలతో జీవిస్తామో శోకానికి, అహంకారానికి, అశాంతికి, దుఃఖానికి ఆ హృదయంలో స్థానం లేదు అన్నటువంటిది సీతమ్మ తన చివరి జీవితంలో నిరూపించి మానవ లోకానికి, మహిళలందరికీ ఆదర్శప్రాయమైంది. అమృతాత్మ స్వరూపులారా, ఈరోజు మన సమాజంలో ఎంతోమంది మహిళలు కుటుంబంలో ఎవ్వరు తోడు లేకుండా, ఇంట్లో పురుషులు ఏ విధమైనటువంటి అండదండలు లేకుండా, ఏ అన్నదమ్ములు లేనటువంటి కుటుంబాల్లో, భర్త చనిపోయిన కుటుంబాల్లో, లేదా భర్త ఉండి కూడా లేనటువంటి పరిస్థితులలో, ఇలాంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులలో
బిడ్డల కోసం మీరందరూ సీతమ్మలాగా ఆత్మధైర్యంతో జీవించాలి. మీరు కన్నీళ్లు పెట్టకూడదు. మీ దగ్గర ధర్మం ఉన్నది, మీ దగ్గర పవిత్రత ఉన్నది. ఆ పవిత్రతే మీ జీవితానికి సర్వోత్కృష్టమైనటువంటి ఆధారం. ఆ ఆధారం మీద నిలిచి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగాలి. మీ తపస్సు మీ పిల్లలు, వాళ్ళ మీద మీరు ప్రత్యేక శ్రద్ధను వహించాలి. సీతమ్మ ఏ విధంగా వాల్మీకి మహర్షి ఆశ్రమంలో జీవించిందో ఆ విధంగా ఈ లోకంలో ఈ కష్టాల మధ్యలో మీరు జీవించాలి. మీరు దుఃఖించకూడదు. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీ పిల్లల కోసం మీరు జీవించాలి. వారిని గొప్పగా చదివించాలి. వారు సమాజానికి ఉపయుక్తమయ్యేటువంటి గొప్ప పౌరులు కావాలి. వారి ప్రపంచానికి ఎన్నో సేవలు చేయాలి. పెద్ద పదవుల్లో కూర్చోవాలి. మంచి గవర్నర్లు కావాలి, మంచి కలెక్టర్లు కావాలి, దేశాధినేతలు కావాలి, సముద్రాలు దాటాలి, ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళాలి, నోబెల్ ప్రైజ్ లాంటి మహోన్నతమైనటువంటి పదవులు వాళ్ళు అందుకోవాలి. ఇవన్నీ సాధించాలంటే మీ ముందు ఒక లక్ష్యం ఉన్నది. మీరు కన్నీళ్లు పెట్టడం మానుకొని మీరు మీ కన్నీళ్లను తుడుచుకొని ఇక జీవితంలో ఎన్నటికీ కన్నీళ్లు పెట్టకుండా ఆత్మవిశ్వాసంతో సీతమ్మలాగా మీరు ముందుకు సాగాలి. మన జీవితానికి ఆధారము పవిత్రమైనటువంటి బుద్ధిశక్తి. గాయత్రి మంత్ర సారాంశం ఇదే. ధియో యోనః ప్రచోదయాత్ అంటుంది గాయత్రి మంత్రం. బుద్ధి వక్రిస్తే రావణాసురుని వలె మనం తలక్రిందులైపోతాం. ఒకసారి దశకంఠుడు ఈశ్వర దర్శనానికి కైలాసానికి వచ్చి ఈశ్వర దర్శనం కాలేదన్నటువంటి నిరాశతో దురహంకారానికి లోనయ్యాడు. అతడు ఆ కైలాస పర్వతం యొక్క ఆధార భాగంలో కూర్చొని ఆ పర్వతాన్ని పెకలించి సమస్త కైలాసాన్ని తన లంకా ద్వీపానికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఇది దురహంకారానికి సూచన. అంటే తను చాలా బలశాలి, తాను ఏ పనినైనా కూడా చేయగలడు అన్నటువంటి అహంకారంతో బుద్ధిశక్తి వక్ర మార్గాన పట్టి ఈ విధంగా దశకంఠుడు కైలాస పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఆ కైలాస పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నం చేశాడో అక్కడ ఉన్నటువంటి శిలలన్నీ కూడా కదిలి క్రింద పడడం ప్రారంభిస్తాయి. అది ప్రదోష సమయం. శివపార్వతులిద్దరూ సంధ్యానాట్యం చేసేటువంటి ఆ పవిత్ర సమయంలో దశకంఠుడు చేసిన ఈ ప్రయత్నంలో కర్పూర గౌరార్ధ దేహం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా బహుసుందరంగా కోటి కోటి మన్మధులు కూడా సరిగానటువంటి మహాసౌందర్య స్వరూపుడు శంకరుడు. ఆ శంకరుని తూలి పడబోతూ తటాలున ఆ గౌరీదేవి పార్వతీదేవి ఆలింగనం చేసుకుంటుంది. అది ఎలాగా ఉన్నదంటే తెల్లని మేఘాన్ని ఒక మెరుపు తీగ వచ్చి అలా చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అలాగా ఉన్నది పార్వతీదేవి. వారిద్దరూ కాసేపటికి తూలి పడబోతున్నారు. అలాగా పర్వతాన్ని కదిలించి వేశాడు దశకంఠుడు. కైలాస పర్వతం కంపించిపోయింది. నాట్యం ఆగిపోయింది. దశకంఠుని యొక్క అహంకారాన్ని అణిచివేసేందుకు ఈశ్వరుడు తన బొటని వేలుతో ఆ పర్వతాన్ని అలాగ అణిచివేసి రావణుని యొక్క చేతులు ఆ మహాపర్వతం శిల యొక్క ఆధారం క్రింద చిక్కుకున్నాయి. అతడు భయంకరంగా ఆర్తనాదాలు చేశాడు. దానికే ఆయనకు రావణుడు అన్నటువంటి పేరు కలిగింది. జీవితానికి ప్రధానమైనటువంటి ఆధారం బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడైతే చెలించిపోతుందో మన మనసు చెదిరిపోతుంది. కైలాస పర్వతం ఏ విధంగా చెలించిపోయిందో మన జీవితం కూడా అలాగే కాకావికలమై చెదిరిపోతుంది. అందువల్లనే గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా బుద్ధి స్థిరంగా ఉంటుంది. మన మంచి బుద్ధియే మన జీవితానికి ప్రధానమైనటువంటి ఆధారము. అదే మహాకైలాస పర్వతం.
సర్వోత్కృష్టమైనటువంటి పార్వతీ పరమేశ్వర్ల నాట్యము ప్రదోషకాలంలో జరిగినట్లుగా మన జీవితంలో సర్వోత్కృష్టమైనటువంటి శాంతి ఆనందాలు నిరంతరం మన హృదయంలో నాట్యం చేస్తూ ఉంటాయి మన బుద్ధి శక్తి పవిత్రంగా ఉన్నప్పుడు. అమృతాత్మ స్వరూపులారా, మన బుద్ధి ఎన్నటికీ చెదిరిపోకుండా ఉండునుగాక. జీవితానికి ఆధారమైనటువంటి పవిత్ర అంతఃకరణాన్ని, గాయత్రి మంత్రాన్ని జపించి మీరందరూ పొందాలని అమ్మ మీ కన్నతల్లిగా హృదయపూర్వకంగా మాతృప్రేమ దీవెనలను అందజేస్తూ ఉన్నది. శ్రీరామ చరణం శరణం ప్రపజ్యే. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.